కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈరోజు అంటే నవంబర్ 22వ తేదీ 2025 సంవత్సరం. ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే నిన్న అయితే పూర్ణాహుతి అయితే దీప చేతుల మీదుగా అనుకోకుండా అంటే జోష్న ఏదో ఆలోచనలో ఉండి భయపడతా వదిలేయటం వల్ల దీప చేతిలో నుంచి పడటం వల్ల అందరూ అంటే దీపకై అంటే ఈయన కార్తీక్ ఏమనుకుంటాడంటే దేవుడు ఉన్నాడు కాబట్టి ఇంటి వారసురాలు చేతే హోమం దిగ్విజయంగా జరిగింది అని అయితే కార్తీక్ ఇంకా దాసు కూడా అలానే అనుకోని దాసు కూడా ఇంకా బయలుదేరి అంటే వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత దాసు వెళ్తాడు. ఇంకా పారిజాతం అయితే దీపాను ఏం చేసావు నీకన్నా అర్థమవుతుందా అని అయితే పారిజాతం అయితే దీపం మీదకి అయితే వచ్చింది. రాగానే ఇంకప్పుడైతే శివనారాయణ అయితే నీకు అసలు అర్థమవుతుంది పారిజాతాన్ని అంటాడు. నీకు అసలు అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా ముందల అసలు ఈడ ఏం జరుగుతుందో ఒక్కసారిగా పైకి వెళ్తున్నావు మరీ అదన్నా ఉందా ఇదంతా అయిపోని మాట్లాడుకుందాం తర్వాత అని అయితే శివనారాయణ అయితే అంటాడు. కనగానే పారిజాతం అయితే కామ్‌గా అయితే అయిపోయిద్ది. ఇంకా గురువు గారికి తాంబూలం ఇచ్చి పంపడానికి శివనారాయణ దశరథికి సుమిత్రకి అయితే చెప్తాడు. సుమిత్ర దశరథి తాంబూలం అయితే ఇస్తారు. ఇంకెళ్ళేటప్పుడు అయితే గురువు గారు ఇంకా జ్యోత్స్న అయితే గురువు గారు ఆగండి హోమం పూర్తయిన తర్వాత మీరు వెళ్తా అన్నారు. ఇంకా హోమం పూర్తవ్వలేదు. హోమంలో పూర్ణాహుతి పడింది. ఇంటి వారసురాలైన నా చేత కాదు ఇంటి పని మనిషి అయిన దీప చేత పడింది అనేది జ్యోత్స్న అనగానే కాంచిన కోపంతో తన కోడలు అలా అనిందని ఒక్కసారిగా కాంచిన అయితే దీపని అది జ్యోత్స్న అయితే అరిసిద్ది. జ్యోత్స్న అప్పుడు అనిద్ది నువ్వు ఎంత కాదనుకున్నావు అనుకున్నా అది ఇంటి పని మనిషి అనేది అనిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు పిలిచిన వాళ్ళకి తెలుసు వచ్చిన మాకు తెలుసు ఎందుకు ఏం జరుగుతుందో ఇక్కడ అది కూడా తెలుసు. అది అసలు ఏం తెలియని నువ్వు మాట్లాడితే తెలుసుకోవాల్సినంత తెలివి మాకు లేదు. అంటే నువ్వు చెప్పింది తెలుసుకోవాల్సినంత అవసరం మాకు లేదు అని అయితే కార్తీక్ అయితే అంటాడు. ఇంకా జ్యోత్స్న అయితే పైకి పైకి గట్టి గట్టిగా అరుస్తా ఉండిద్ది. ఎంతైనా ఇంటి వారసురాలు చేత పడిందంటే కోపమే కదా కానీ ఆ విషయం పారిజాతానికి తెలియదు. అందుకని పారిజాతం అయితే అంటే అరిసిద్ది అంత అరవదు. ఇంకప్పుడు జ్యోత్స్న అంటా ఉండిద్ది. అప్పుడు గురువుగారిని అడిగిద్ది జ్యోత్స్న ఏమడిగిద్దంటే గురువుగారు పూర్ణాహుతి కింద పడకూడదన్నారు. ఇంటి వారసురాల మీద చేతి మీద పడకుండా ఇంటి పని మనిషి అయిన దీప చేతి మీదగా పడింది. అలాంటప్పుడు హోమం పూర్తయినట్ట కాదా అరిష్టం ఉందా లేదా అనేది గట్టిగా అయితే జ్యోత్స్న అయితే గురువు గారిని అయితే అడిగితే అప్పుడు గురువు గారు అయితే లేదు హోమం అంటే ఏం జరగదు ఏం కాదు అని అయితే చెప్తాడు. ఇంకా పారిజాతానికి ఇంకా జ్యోత్స్నకైతే వాళ్ళిద్దరైతే ఆశ్చర్యపోతారు. ఎందుకు ఏమనుకున్నారంటే వాళ్ళు గురువు గారు జ్యోత్స్న దీపం తిడితే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇంకా తిట్టాలనేది అనుకున్నారు. ఇంకప్పుడైతే గురువు గారు అనటంతో ఇంకా పారిజాతం అప్పుడు అనేది దోషం ఎందుకు లేదు గురువు గారు ఎక్కడో పుట్టిందో ఎవరికి పుట్టిందో కూడా తెలియదు. ఆ దీప అనాథగా ఉండటం వల్ల అసలు ఈ ఇంటికి ఏ సంబంధం లేని ఆ దీప పూర్ణాహుతి చేస్తే సంబంధం లేదంటారేంది అదేదో కార్తీక్ పెళ్లి చేసుకోవడం వల్ల అదే కాంచనాకు వల్ల ఈ ఇంటికి కొంచెం దగ్గర అయింది. అంతేగాని ఏ సంబంధం లేదు ఆ దీప హోమంలో అంటే పూర్ణాహుతి హోమంలో చేస్తే సంబంధం లేదని ఎలా అంటారు అని అయితే అడిగితే అప్పుడు గురువు గారు చెప్తారు ఏం చెప్తాడంటే అంటే అమ్మా నాన్నలు లేకుండా ఎవరు పుట్టరమ్మా కొన్ని కారణాల వల్ల అమ్మా నాన్నలు దూరం అయిపోవడం వల్ల వాళ్ళు అలా ఉంటారు కానీ అమ్మా నాన్నలు లేకుండా ఎవరు ఉండరు. ఏదో ఒక రోజు ఏదో ఒక టైంన వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళకి దగ్గరవుతారు. వాళ్ళు కోల్పోయినయన్ని వాళ్ళకి తిరిగొస్తాయి. అన్నీ ఏదో ఒక రోజు జరగాల్సిన రోజు ఖచ్చితంగా జరుగుతాయి అనేది చెప్పడంతో కార్తీక్ అయితే సంతోషపడతాడు. ఇంకా జ్యోత్స్న అయితే భయపడతా ఉండిద్ది. అప్పుడు జ్యోత్స్న అయితే ఇంకా రెచ్చిపోతా దీపం తిడతా ఉండిద్ది. ఆ దీపం నాకిప్పుడు కూడా నష్టం చేస్తానే ఉంది. నేను చేసిన ప్రతి ఒక్క దాంట్లో కూడా నాకు నష్టం చేస్తానే ఉంది. అన్ని చోట్ల నన్ను కించపరుస్తానే ఉంది అని అయితే జ్యోత్స్ననైతే అంటా ఉండిద్ది. అప్పుడు దశరథ్ అంటాడు నిన్ను అంత కించపరిచే పని ఏం చేసింది దీప అనిత అంటాడు. ఇప్పుడు జ్యోత్స్న చెప్పిద్ది ఇంతకంటే కించపరచాల్సిందేముంది దీంట్లో కించపరచాల్సిందేముంది నీ చేతుల్లో నుంచి జారిపోయింది దీప పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు అది దాంట్లో పడింది అని అయితే కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు స్వప్న ఏమనిద్దంటే అసలు ఆ మనసులు దాన్ని పట్టుకుంటేనే కదన్నయ్య అసలు పట్టుకోకుండా ఎక్కడో ఆలోచిస్తుంది ఎక్కడో ఆలోచించి దాన్ని వదిలేసింది అసలు అటు ఉంటేనే కదా ఇంకా వదిన పట్టుకోవడం వల్ల అది ఇంకా దాంట్లో పడింది లేకపోతే కింద పడి ఉంటే ఎంతో అరిష్టం జరిగి ఉండేది అనేది స్వప్న అనడంతో ఇంకా గురువు గారు కూడా నిజమే అది అరిష్టం జరగకుండా కాపాడినందుకు దీపాన్ని మీరు మెచ్చుకొని తీరాలి అని అయితే అంటాడు. ఇంకప్పుడైతే జ్యోత్స్న అయితే ఇంకా అరుస్తూనే ఉండింది. ఇప్పుడు దాన్ని నేను మెచ్చుకోవాలా పడేసుకున్నా అదే కింద పడకుండా పట్టుకున్నందుకు నేను మెచ్చుకోవాలా అనేది అంటా ఉండిద్ది. ఇంకప్పుడైతే శివనారాయణ అంటాడు కింద పడకుండా అంటే కింద పడకుండా మెచ్చుకోవడం కాదు అసలు ఏందంటే నువ్వు అసలు దాన్ని ఎందుకు వదిలేసావు మీ అమ్మ నాన్న నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని గట్టిగా పట్టుకోవాలి కానీ నువ్వు వదిలేస్తే ఎలాగా నువ్వు వదిలేసినప్పుడు నీ తప్పు నువ్వు దీప సరిదిద్దినందుకు నువ్వు ఇంకా అంటే దీపకి థ్యాంక్స్ చెప్పాలి కానీ నువ్వేం చేస్తున్నావు ఇంత రాధాంతం చేస్తున్నావు అసలు నువ్వు నిజంగా ఒకవేళ సరిదిద్దుకోవటం అంటే దీప నీ తప్పును సరిదిద్దలేదు అనుకున్నావు కానీ నువ్వు కావాలని వదిలేస్తే దీప సరిదిద్దినట్టు నువ్వు కావాలని వదిలేసావా అనేది చెప్పాలని అయితే అడగగానే శివనారాయణ అయితే జ్యోత్స్నకైతే దిమ్ము తిరిగిపోయింది. ఇంకప్పుడైతే జ్యోత్స్న అయితే భయపడతా ఉండిద్ది. ఇంకా జ్యోత్స్న అయితే అప్పుడు గోడ తగ్గకుండా అరుస్తానే ఉండిద్ది. అంటే నా తప్పులు సరిదిద్దడానికి దీపం వచ్చిందా నేనేం కావాలనుకోలేదు అదేదో అనుకోకుండా పడింది అనేది జ్యోత్స్న అయితే అంటా ఉండిద్ది. ఇంకా దీప దగ్గరికి వచ్చి దీప అన్నిటి కారణం నువ్వే కానీ ఒక్క ముక్క మాట్లాడలేదు నన్నే అందరూ ముందు చెడ్డదా చేస్తున్నావు మాట్లాడు దీప అని మాట్లాడు దీప అనేది అనగానే జ్యోత్స్న అనేది అనిద్ది
ఏంది జ్యోత్స్న అయితే నెట్టిద్ది దీపనైతే జ్యోత్స్న మాత్రం ఒక్కసారిగా కింద పడిపోయింది. కళ్ళు తిరిగి మాత్రం అంటే ఇంకప్పుడైతే కళ్ళు తిరిగి పడిపోగానే అందరైతే దగ్గరికి వస్తా ఉంటారు. ఇంక అందరైతే జ్యోత్స్న మీద అంటే చాలా కోపంగా అయితే ఉంటారు. ఇది చేసిన దానికి పారిజాతం కూడా అయితే చాలా అంటే చాలా కోపపడతా ఉండిద్ది. ఎందుకంటే అలా నెట్టేస్తే ఇంక జ్యోత్స్న అనేది తప్పయిపోయిద్ది. అందుకని పారిజాతం కూడా కోప్పడతా ఉండిద్ది. పారిజాతం కోప్పడతానే ఉండిద్ది. ఇంకైతే పారిజాతం అయితే దీపని పడేసినందుకు జ్యోత్స్న మీదకి ఎవరు రాకుండా ఉండడానికి ఏదో కళ్ళు తిరిగి ఇట్లా పట్టుకోగానే కళ్ళు తిరిగి పడిపోయిందిలే. అది ఉపవాసం ఉంది కదా! తలకేం దెబ్బ తగలలేదులే, ఏం తగలలేదు అనగానే అందరూ కోపంగా అయితే చూస్తారు. ఇంక పారిజాతం కూడా భయపడైతే గమ్మునైతే ఉండిపోయిద్ది. ఇంకా సో దీపనైతే రూమ్‌లోకైతే తీసుకెళ్తారు. రూమ్‌లోకి తీసుకెళ్ళగానే సుమిత్ర అందరైతే ఉంటారు. అప్పుడైతే ఉండగానే కార్తీక్ అంటాడు, "కొంతమంది జీవితాలు ఇంతేనే వస్తాయి. ఒకరికి మంచి చేసినా గానీ దానికి కష్టాలు తప్పవేమో" అనైతే అంటా ఉంటాడు దీపనైతే. ఇంకప్పుడే సుమిత్ర అయితే "నువ్వు పక్కకు జరుగు నేను చూసుకుంటా" అనేది అనిద్ది. ఇంకైతే దీపనైతే చూస్తా ఉంటారు. ఇంకప్పుడైతే ఇంకా సుమిత్ర చెప్పిద్ది, "ఇంతమంది ఎందుకులే ఇక్కడ" అనేది అనగానే అప్పుడే ఇంక దీప కూతురైతే వస్తా ఏం జరిగింది అమ్మకనైతే వస్తా ఉంటుంది భయపడి. "ఏం లేదు అమ్మ నిద్రపోతుంది. ఏం జరగలేదులే" అని అయితే చెప్తారు ఆ అమ్మాయికైతే. ఇంక అమ్మాయి అయితే ఇంట్లో బయటికెళ్ళిపోయింది. కానీ అందరైతే భయపడతానే ఉంటారు ఏం జరిగిందబ్బా అని. ఇంకప్పుడైతే సుమిత్ర చెప్పిద్ది, అందరికి ప్రసాదం పెట్టు, అందరూ కూర్చుంటారు" అనేది చెప్పగానే అప్పుడు అక్కడ దాసు కూడా ఉంటాడు. ఎప్పుడొచ్చాడో తెలీదు దాసు కూడా ఉంటాడు. నాకనిపించింది అప్పుడు నిజం చెప్తాడేమో దాస్ అని. కానీ దాసు కూడా ఆడే ఉంటాడు. ఇంక అందరికైతే ప్రసాదం పెట్టను గానీ, ఇంక జ్యోత్స్న అనేది "సరే మమ్మీ పెడతాలే" అనగాని, "అసలు నీకెవరు చెప్పారు? నువ్వు కాసేపు ముందు బయటికెళ్ళు" అయితే అందరూ ఇంక శివనారాయణ, దశరథు, సుమిత్ర అనగానే నేనెందుకు బయటికెళ్ళను గాని, "అత్తయ్య గారు ముందల జ్యోత్స్నను బయటికి తీసుకెళ్ళండి" అనేసి సుమిత్ర అయితే పారిజాతానికైతే చెప్పింది. పారిజాతం అయితే జ్యోత్స్ననైతే బయటికైతే తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళి జ్యోత్స్న అంటే తీసుకెళ్ళిన తర్వాత ఇంక ఆడైతే ఉంటారు. ఇంక అక్కడి నుంచి ఇంకా సుమిత్ర అయితే అందరికైతే చెప్పిద్ది. "మీరందరూ కూడా బయటికెళ్ళండి. అందరూ ఉంటే అంటే అందరూ ఉంటే ఏదోలాగా ఉండిద్దిక్కడ. నాకే భయంగా ఉంది. ఏదో జరిగిపోయిందని అందరూ బయటికెళ్ళండి నేనుంటాలే" అని అనగానే ఇంక అందరైతే బయటికెళ్తారు. బయటికెళ్ళిన తర్వాత సుమిత్ర అయితే దీపం చూసుకుంటా ఉండిద్ది. చేతులు రుద్దుతా దీపాన్ని ఒక తల్లిలాగా చూసుకుంటా ఉండిద్ది. అదేనేమో అనిపించింది నాకు దేవుడి దగ్గర చేయడం అంటే. ఇంక అక్కడి నుంచి కట్ చేస్తే పారిజాతం అయితే జ్యోత్స్నకైతే వార్నింగ్ ఇస్తా ఉండిద్ది. "అసలేం చేసావు? నీకన్నా అర్థమవుతుందా? అసలు తెలివుండి చేసావా? తెలివి లేక చేసావా? నేను అసలు నెట్టేయడం ఏంది నాకర్థం కాదు. కోపానికి ఏమన్నా హద్దులు లేవా? అసలు కోపంలో కూడా అలాంటి పనులు చేస్తారా? నువ్వు నెట్టేసినందుకు కాదు. అక్కడేమైంది? దీప ఏదో ఇంటికి గండం రాకుండా కాపాడితే అది నచ్చక నువ్వు దీపం మీద కోప్పడి నెట్టేసినట్టు అన్నట్టు ఉన్నాడు. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, "నేనేం దీపం నెట్టలేదు. పట్టుకున్నాను. అదే పడిపోయింది" అనేది అనగానే మనకి తెలుసు కదా నాటకాల కింగ్ అని. "నువ్వు అలాంటప్పుడు దాంతో జాగ్రత్తగా ఉండాలి కదా" అనేది పారిజాతం అయితే అనిద్ది. పారిజాతం అనగానే అప్పుడు జ్యోత్స్న చెప్పిద్ది, "అవును అన్నీ నేనే కనిపెట్టాలి. సరే నాకంటూ కోపం ఉండి అని గుర్తించలేకపోయాను. కనీసం నువ్వున్నావుగా 2 కేజీల తలకాయ పెట్టుకొని ఉన్నావు కదా! నువ్వన్నా కనీసం చెప్పాలి కదా నాకు. చెప్పకుండా అటెట్టుంటావు" అనేది జ్యోత్స్న అయితే పారిజాతాన్ని అయితే అంటా ఉండేది. అప్పుడు పారిజాతం చెప్పిద్ది, "నేనేం చేశాను? నువ్వే అరుస్తా పోతుంటివి. నేను ఎంత ఆపాలనుకున్నా ఆపలేకపోయాను. ఇప్పుడు అందరి ముందు చెడ్డదానివైపోయావు. ఇప్పుడు గనక నువ్వు అందరి ముందుకెళ్తే చెప్పుతో కొట్టిన కొడతారు. కాబట్టి ఇక్కడే ఉండు" అనేది పారిజాతం అయితే అనిద్ది. అప్పుడు జ్యోత్స్న అనిద్ది ఏమనిద్దంటే ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి నాకేంది అనేది అనిద్ది. అప్పుడు పారిజాతం అనేది ఏమనిద్దంటే, "నువ్వు ఇంత కోప్పడాల్సినంత అవసరం లేదు. ఇక్కడే ఉండాల్సినంత అవసరం కూడా లేదు నువ్వు ఈ పని చేసుంటే. నువ్వెలాగో ఈ హోమాలని, ఈ నమ్మకాలు పట్టించుకోవు. అలాంటప్పుడు ఎవరి చేతి మీద పడితే నీకేమైంది? అనేది వదిలేయొచ్చు కదా!" అంటే జ్యోత్స్న అనిద్ది. "ఎవరి చేతి మీద పడినా నాకు అవసరం లేదు. కానీ ఆ దీప చేతి మీద నుంచయితే పడకూడదు" అనగానే పారిజాతం ఎందుకనేది అడిగిద్ది. ఎందుకంటే ఆ దీప ఇంటి అనేది ఆపేసిద్ది జ్యోత్స్న అయితే. ఇంకప్పుడు పారిజాతం ఇంటి ఏమైంది? అనేది అడగగానే ఇంకప్పుడు జ్యోత్స్న అయితే కంగారు పడతా ఈ ఇంటి పని మనిషి నాకు శత్రువు కాబట్టి ఆ దీప చేతుల మీద ఎంత పడకూడదు. ఆ దీప ఎప్పటి నుంచో ఇంట్లో అడుగు పెట్టింది. అప్పటి నుంచి నా పతనం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఆ దీప చేతుల మీద నుంచి ఏ పని చేసినా నాకు నష్టమే కలుగుతుంది. ఆ దీప ఏం చేసినా నాకు అంటే అన్ని బాధల్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ దీప నాకు శత్రువు. ఆ దీప చేతుల మీద నుంచి పడకూడదు అని అయితే జ్యోత్స్న అయితే చెప్తా ఉండిద్ది. అప్పుడు పారిజాతం ఏం చెప్పిద్దంటే అలాంటి కొన్ని సార్లు వదిలేయక తప్పదు. దాన్ని గట్టిగా పట్టుకుంటే మనల్నే వదిలేసే పరిస్థితి వస్తది అందరూ. కాబట్టి కొన్ని చోట్ల అలానే ఉండాలి అనేది పారిజాతం అయితే చెప్తాండి జ్యోత్స్నకైతే. ఇలా అని అన్ని వదిలేసుకుంటా పోతే ఏదో ఒక రోజు నా ఇంటి వారసురాలు స్థానం కూడా నాకు పోయిద్ది. అదే పోవాలా అనేది అడిగిద్ది అని చెప్పిద్ది. అప్పుడు పారిజాతం అడిగిద్ది. ఇంటి వారసురాలు స్థానం ఎందుకు పోయిద్ది అనేది గట్టిగా అడగటంతో పారిజాతం అప్పుడు జ్యోత్స్న చెప్పిద్ది. అప్పుడు జ్యోత్స్న మనసులో ఏమనుకునిద్దంటే నేను ఈ విషయం ఇంటి వారసురాలు చెప్పానని చెప్తే నువ్వు గుండాకి చచ్చిపోతావు రాని. ఒకవేళ నీకు తెలిసినా గానీ పక్కన వాళ్ళు నీకు నుంచి ఇంకొకరు తెలియడానికి ఎక్కువ సేపు పట్టదు. కాబట్టి ఆ దీపని పైలోకానికి పంపించేంత వరకు ఈ నిజాన్ని ఎవరికీ చెప్పను అనేది జ్యోత్స్న అయితే అనుకుంటా ఉండిద్ది. ఇంకప్పుడు జ్యోత్స్న బయటికి ఏం చెప్పిద్దంటే, ఈ ఇంటికి ఒకవేళ నాకు నీ కొడుకుతో అదే దాసుతో బాబాయ్ అని దగ్గరగా ఉంది. ఒకవేళ ఇంటి వారసురాలు నేనే కాదని చెప్పాడే అనుకో, అది ఇంట్లో చెప్పిందే అనుకో, అప్పుడు ఎవరికి ఇంటి వారసురాలు స్థానం పోయింది అనేది చెప్పిద్ది. అనేది చెప్పిద్ది జ్యోత్స్న అయితే అప్పుడు పారిజాతం చెప్పిద్ది. "నువ్వు జరగబోయే వాటిని అసలు జరిగిద్దో తెలియని వాటిని ముందలే ఊహించుకొని భయపడటం అంత అవసరమా నీకేమన్నా" అనేది పారిజాతం అయితే అంటా ఉండిద్ది. ఇంక అప్పుడైతే జ్యోత్స్న అయితే చాలా కోపంతో ఊగిపోతా ఉయ్యాలను కూడా నెడతా ఉండిద్ది.
ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా అందరైతే కూర్చొని ఉంటారు. ఇంకా స్వప్న అయితే అందరికి ప్రసాదం పెడతా ఉండిద్ది. ప్రసాదం పెడతా ఇంకా లాస్ట్‌కి కార్తీక్ కూడా పెట్టింది. ఇంకా కాశీకి పెట్టకుండా వెళ్ళిపోయేటప్పుడైతే కార్తీక్ అప్పుడు అంటాడు, "ఏంది కాశీకి పెట్టకుండా వెళ్ళిపోతున్నావు? పెట్టేసెళ్ళు" అనేసంగానే, "ఆ! మర్చిపోయాను అన్నయ్య" అని అయితే పెట్టిద్ది. "ఎందుకు ఇలా ఉంటున్నావు? మామూలుగా ఉండొచ్చు కదా" అనేది కాశీ అయితే అంటాడు. అప్పుడు అప్పుడు స్వప్న అనిద్ది, "నువ్వు చాలులే నోరు మూయి" అనైతే ఇంకెళ్ళిపోయిద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకప్పుడైతే కాశీ కూడా ఎమ్మటే వెళ్తాడు. ఇంకా కార్తీక్ అప్పుడు అనుకుంటాడు, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఏమైంది అనేది అనుకుంటా ఉంటాడు. నాకప్పుడు అనిపించింది వీళ్ళిద్దరు కార్తీక్ గొడవలే కాకుండా వీళ్ళ గొడవలు కూడా మళ్ళా ఒక అనుకోని ఇంకక్కడైతే కార్తీక్ అయితే క్లోజ్ అయితే వేస్తారు. ఈ క్లోజ్అప్ అయితే వేస్తారు. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికైతే అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చింది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనిపిస్తుంది లైక్ కూడా కనిపిస్తుంది. బెల్ ఐకాన్ ఆన్ ప్రెస్ చేసి ఆన్ లో పెట్టుకుని ఎప్పుడు అప్డేట్స్ అప్పుడు వస్తాయి అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి. అలాగే ఇది కనుక మీరు కనుక ఇది కనుక చూస్తుంటే ఇంతకు ముందు ఎపిసోడ్స్ కూడా కార్తీక్ ఏమేమి చేశాను అవి కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.